ధర్మశాలలో తిలక్ వర్మ అదరగొట్టేశాడు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఒత్తిడిని ఉఫ్మని వదిలేశాడు. భారీ టార్గెట్ చేజ్లో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ముంబై ఇండియన్స్ కు అద్భుత విజయాన్ని అందించాడు. పరిస్థితులకు తగినట్టుగా బ్యాటింగ్ చేసి అభిమానుల మనసు దోచుకున్నాడు. నిజానికి 201 పరుగుల టార్గెట్ చేజ్లో 88 పరుగులకు ముంబై ఇండియన్స్ 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో తిలక్ మాత్రం తగ్గేదే లేదన్నాడు. అగ్రెసివ్ గేమ్ ప్లాన్ తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 33 బంతుల్లోనే 75 పరుగులతో ఆకట్టుకున్నాడు. తిలక్ వర్మ ఇన్నింగ్స్ లో 6 4లు 6 సిక్సర్లు ఉన్నాయి. తెలుగు కుర్రాడి సూపర్ షోతో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విన్నింగ్ సిక్సర్ తో మ్యాచ్ ను ముగించిన తిలక్ వర్మ తనదైన స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. జెర్సీ నెంబర్ 45 ను సైగలతో చెబుతూ డగౌట్ వైపు చూశాడు. రోహిత్ శర్మపై అభిమానాన్ని చాటుకున్నాడు. పంజాబ్ కింగ్స్ పై విజయాన్ని హిట్ మ్యాన్ కు అంకితం చేస్తున్నట్టుగా ఆనందాన్ని పంచుకున్నాడు. మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లోను రోహిత్ పై తిలక్ వర్మ అభిమానాన్ని చాటుకున్నాడు. తాను హిట్ మ్యాన్ మాటే వింటానని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో తిలక్ పై రోహిత్ శర్మ కూడా ప్రశంసలు కురిపించాడు. తాను క్రీజ్ లో ఉన్నప్పుడు బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయానన్నాడు. తిలక్ వర్మ మాత్రం అదరగొట్టేశాడని కితాబిచ్చాడు. అతని ఆట చూసి తాను ఇంకా మెరుగుపరుచుకోవాలంటూ సరదాగా మాట్లాడాడు. ఇక ఈ మ్యాచ్ లో చివరి వరకు ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ కనిపించింది. అయితే తిలక్ వర్మ మాత్రం తనను తాను నమ్మాడు. సవాల్ విసిరిన పిచ్ ను అర్థం చేసుకున్నాడు. ధర్మశాల ఇన్నింగ్స్ ను మెమరబుల్ గా మార్చుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో కోచ్ కు చెప్పి మరీ తిలక్ వర్మ గెలిపించాడు. మ్యాచ్ ను చివరి వరకు తీసుకుపోవాలని ముందుగానే ఫిక్స్ అయ్యాడు. సెకండ్ బ్రేక్ లో కోచ్ తో మాట్లాడాడు. ఒక పెద్ద ఓవర్ దొరికితే మ్యాచ్ ముగించేయొచ్చని చెప్పాడు. అందుకు తగినట్టే 18వ ఓవర్లో భారీ షాట్లు కొట్టేశాడు. విల్ జాక్స్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడేలా స్ఫూర్తి నింపాడు. స్లోయర్ బంతుల కోసం వెయిట్ చేయమన్నాడు. షార్ట్ పొజిషన్ సరిగా ఉండాలని సూచించాడు. స్లోయర్ బంతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చాడు. టీ20 వరల్డ్ కప్ అనుభవాన్ని తిలక్ వర్మ వినియోగించుకున్నాడు. తనకు మ్యాచ్లు ముగించడం అంటే ఇష్టమని మరోసారి చాటుకున్నాడు. అయితే ధర్మశాలలో పిచ్ పరిస్థితులను తాము ముందే ఊహించలేదన్నాడు. తక్కువ ఎత్తులో బంతి వచ్చిందన్నాడు. స్లోగా వచ్చిన బంతుల్లో షాట్లు బాదటం కష్టమైందన్నాడు. మొత్తంగా పంజాబ్ బ్యాటింగ్ సాగిన తీరును చూశాక ధర్మశాలలో ఎలా ఆడాలో తిలక్ ప్లాన్ చేసుకున్నాడు. పక్కా ప్లాన్ ప్రకారం పంజాబ్ కింగ్స్ బౌలర్లపై రెచ్చిపాడు. తాను కొడితే ఇలాగే ఉంటదని, ముంబై ఇండియన్స్ కు తాను కీలక ఆటగాడినని ప్రూవ్ చేసుకున్నాడు. సీజన్ లో తిలక్ వర్మ ఇప్పటి వరకు 12 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేశాడు. 336 పరుగులు సాధించాడు. 162.32 స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున సెకండ్ ఫాస్టెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు.